మద్దతు పలుకుదాం, అంతేగాని మా భారతీయ జనతా పార్టీకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. రైట్, నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. నవీన్ యాదవ్ గారు, నమస్కారం అండి. ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, ముందుగా మీకు, ఈ డిబేట్ లో పాల్గొంటున్న సోదరులందరికీ మరోసారి నమస్కారం అండి. మేము ఏమంటున్నామంటే, మా పార్టీ పరంగా బీసీలకు మేము కట్టుబడిన పార్టీ మాది. ఈ రోజు ప్రధానమంత్రి, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బీసీలకు 27 మంత్రిత్వ శాఖలు ఇచ్చిన పార్టీ మాది, ఏకైక పార్టీ. అదే విధంగా ఒక గిరిజన సోదరికి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పార్టీ కూడా మాదే. ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారికి ఒక దళిత సోదరునికి ఇచ్చిన పార్టీ కూడా మాదే. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు మీరు పక్కన మొన్నటికి మొన్న మేము అందరికీ సమానంగా చూస్తున్నాము. బీసీ వాళ్ళ అంతర్గత విషయం అండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారిది అంతర్గత విషయం, వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. ఆ విషయానికి వస్తే, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబ పార్టీ, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ. మా పార్టీ కుటుంబ పార్టీ కాదండి. ఇలా నెహ్రూ పోతే ఇందిరాగాంధీ వచ్చారు, ఇందిరాగాంధీ పోతే సోనియా గాంధీ వచ్చింది, సోనియా గాంధీ పోతే రాహుల్ గాంధీ వచ్చింది. ఇక్కడ కూడా చూసుకుంటే కేసీఆర్ పోతే కేటీఆర్ వస్తాడు, కేటీఆర్ పోతే హిమాంశు వస్తాడు, లేకపోతే హరీష్ రావు వస్తాడు. మా పార్టీ అదే విధంగా కాదండి. మోదీ గారు నానా ఎమ్మెల్యేగా కాదు, ఎంపీ కాదు, రాజ్యసభ సభ్యులు కాదు. ఇవాళ ద్రౌపది ముర్ము గారి వాళ్ళ తండ్రి కూడా కాదు. ఎవరు ఇవాళ మీరు ఢిల్లీలో చూసుకోండి, రేఖా గుప్తా గారి తండ్రి కూడా ఒక ముఖ్యమంత్రి కాదు. మేమేమంటే, మా పార్టీ అందరికీ సమన్యాయం చేస్తుంది. మేము ఇలా ఎస్సీ వాళ్ళకు 12 మంత్రిత్వ శాఖలు ఇచ్చిన పార్టీ, ఏకైక పార్టీ. గిరిజనులకు, ఎస్టీలకు 9 శాఖల మంత్రిత్వ శాఖలు ఇచ్చిన పార్టీ మాది, బీజేపీ పార్టీ. మేమేమంటున్నామంటే, బీసీలకు మేము తప్పకుండా, ఇంతకుముందు మా గౌరవ మంత్రివర్యులు బండి సంజయను రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేశారు. ఇప్పుడు గౌరవ హోంశాఖ నవీన్ గారు, నేను అడిగినటువంటి క్వశ్చన్ ఇందాక చాలా క్లియర్, మళ్ళీ అడుగుతా ఉన్నా. మేబీ కొంచెం డీవియేట్ అయినా. మేబీ మల్లన్న తీసుకున్నటువంటి స్టాండు, అది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ గురించి నేను అడుగుతాను. నాకు బీసీ వాదం, బీసీలే మేజర్ ఇంపార్టెంట్, మిగిలిన వాళ్ళ గురించి నాకు ప్రస్తుతానికి అనవసరం అనేటువంటి యాంగిల్లో ఆయన ఒక మాట ఇచ్చిండు. ఈ మాట పైన మీ ఒపీనియన్ ఏంది అని అడుగుతాను. తీన్మార్ మల్లన్న గారు స్టాండ్ తీసుకుంటారని అనుకోనండి. ఇంతకుముందు ఎంతో బీసీ కోసం ఉద్యమం చేశారు. ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, చాలా మంది చేశారు. ఆయన చేస్తే వద్దనట్లేదు. మేమేమంటున్నాం అంటే, ఆయన అంతర్గత విషయం, అది ఆయన అంతర్గత విషయం. ఎందుకంటే ఆయన ఇదివరకు బీజేపీలో కూడా జాయిన్ అయ్యాడు, మళ్ళీ తర్వాత కూడా కాంగ్రెస్ లో అయ్యాడు. ఆయన వ్యక్తిగత విషయం. మేము ప్రజల కోసం పోరాట చేస్తున్న ఏ వ్యక్తినైనా గౌరవిస్తాం. మేము అలాగని మేము విమర్శించట్లేదు. ఆయన అంతర్గత విషయము, వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ఇంతకుముందు రావుల శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఒక మాట మాట్లాడు, మతాలు కులాలు అని అన్నది. మతాలు కులాలకు వచ్చే వరకు ఇవాళ వాళ్ళ పార్టీని నేను అడుగుతున్నాను. ఇవాళ రావుల శ్రీనివాస రెడ్డి గారు అన్న ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు, కానీ ఇవాళ ఉద్యమం కోసము, తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు నియామకాల కోసం తెచ్చుకున్నది సబ్బండ వర్ణాలు, సబ్బండ జాతులు, సబ్బండ కులాలు. అందరూ ఉద్యమం చేసి పోరాట యోధులుగా అందరూ అమరులేరు. కానీ అదే సామాజిక వర్గం, పదే చెప్తున్నాను నేను, కేసీఆర్ సామాజిక వర్గం ఒక్కరు కూడా చనిపోలే. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు ఉద్యమం చేయలే. ఇవాళ అనుభవించింది వాళ్ళ కుటుంబం మాత్రమే. ఇంకొకటి అడుగుతున్నాను నేను మీ ద్వారా, ఏంటిదంటున్నా, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా మతాలు అంటారు. ఇవాళ మేము పంచభూతాలు, నీళ్లు భారతదేశం. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి మనతో పాటు వట్ట జానయ్య గారు ఉన్నారు. జానయ్య గారు, మీరు తీన్మార్ మల్లన్నతో ఇలా చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు. క్లియర్ పాయింట్ నాకు